Uh, Hey everyone, welcome to Air Studies. From today we will start the journey with thermodynamics, lecture 1. మన ప్రీవియస్ గా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి నేర్చుకున్నాం కదా దాంట్లో ఇట్ వాస్ లైక్ ఎ ఫౌండేషన్ టు ద థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ అనేది ఇట్స్ ఎ టిపికల్ చాప్టర్ ఇన్ ఎవ్రీ ఇంజనీరింగ్ ఆర్ ఇంటర్మీడియట్ సిలబస్. ఎందుకంటే థర్మోడైనమిక్స్ అనేది ఫిజిక్స్ లో ఉంటుంది, కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ లో కూడా ఫ్యూ బ్రాంచెస్ లైక్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో కూడా థర్మోడైనమిక్స్ అని ఉంటుంది. సో అట్ ఎవ్రీ స్టేజ్ డిఫరెంట్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. ప్రెసెంట్ ఇంటర్మీడియట్ లో ఇట్స్ అబౌట్ ఓన్లీ బేసిక్స్. సో హౌ సమ్ పర్టికులర్ టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ అర్థం చేసుకోవడానికి ఈ ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ఉంటుంది. స్లోగా తర్వాత మేబీ ఇంజనీరింగ్ లో దానికి రియల్ టైమ్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. సో ఇట్స్ ఎ క్రూషియల్ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ఫర్ మార్క్స్ బట్ ఆల్సో ఒక ఇంజనీర్ ఉండాల్సిన బేసిక్ చాప్టర్, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ థర్మోడైనమిక్స్ అని చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వి విల్ స్టార్ట్ దిస్ లెక్చర్ 1 టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థర్మోడైనమిక్స్ మనం అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, సో కంబషన్ తీసుకున్నాం. సో దిస్ కంబషన్ రియాక్షన్, ఓకే, మీథేన్ ప్లస్ ఆక్సిజన్, ఇట్ గివ్స్ CO2 ప్లస్ వాటర్ ప్లస్ సమ్ హీట్. సో లెట్ బ్యాలెన్స్ చేస్తున్నాను, 2 4 2 2. ఓకే, సో ఇక్కడ ఏమైంది అసలు? ఇవి కెమికల్స్, లైక్ మీథేన్ అండ్ ఆక్సిజన్ ఆర్ కెమికల్స్. ఓకే, సో కెమికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు థర్మల్ ఎనర్జీ, అంటే కొంత హీట్ ప్రొడ్యూస్ అయింది. ఓకే, అంతే కదా? సో హౌ, ఎలా ఎలా ప్రొడ్యూస్ అయింది అంటే ఏదో కొంత ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి కదా. డ్రైవింగ్ ఫోర్స్ ఉంటేనే కానీ ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీ మనం ట్రాన్స్ఫర్ చేయలేం. సో ఈ ఈ హౌ అనే క్వశ్చన్ ని థర్మోడైనమిక్స్ ఆన్సర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఓన్లీ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇదనమాట, ఈ పాత్. సో వాట్ ఈస్ ద పాత్? సో థర్మోడైనమిక్స్ అనేది డజంట్ బోదర్ అబౌట్ రేట్, అంటే ఎంత ఫాస్ట్ గా కన్వర్ట్ అయింది, క్వాంటిటీ అంటే ఎంత కన్వర్ట్ అయింది, ఎంత ఫాస్ట్ గా కన్వర్ట్ అయింది, ఎంత కన్వర్ట్ అయింది, ఈ రెండు పట్టించుకో. ఈ రెండింటి పట్టించుకున్నది డిఫరెంట్ చాప్టర్ కాల్ కెమికల్ కైనెటిక్స్. ఇవి డిఫరెంట్ చాప్టర్ అన్నమాట. బట్ హౌ, ఎలా కన్వర్ట్ అయింది, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి థర్మోడైనమిక్స్ అన్నమాట. సో అండ్ ఇంకోటి, ఇట్ ఇట్ కన్సిడర్స్ ఇనిషియల్ స్టేట్, ఇనిషియల్ ఫైనల్ స్టేట్స్. అంటే ఇనిషియల్ గా ఏ స్టేట్ లో ఉంది, ఫైనల్ గా దాని యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని మనకి ఎలా కన్వర్ట్ అయింది చెప్తుంది. అంటే ఇనిషియల్ గా దాని యొక్క ప్రెషర్ కానీ, వాల్యూమ్ కానీ, టెంపరేచర్ కానీ, దాని యొక్క స్టేట్ కానీ, ఇవి కన్సిడర్ చేసి ఫైనల్ గా ఏ స్టేట్ లో ఉంది, ఇనిషియల్ గా ఏ స్టేట్ లో ఉంది, ఫైనల్ గా ఏ ప్రెషర్ లో ఉంది, ఇనిషియల్ గా ఏ ప్రెషర్ లో ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అది ఎలా కన్వర్ట్ అయిందో మనకు థర్మోడైనమిక్స్ అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని బేసిక్ డెఫినేషన్స్ అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ఓకే, so let's start with first definition. It's called system. System. Okay. సో సింపుల్ గా చెప్పాలంటే సిస్టమ్ ని ఆన్ వాట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. ఓకే, సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దెర్ ఈస్ ఏ క్రికెట్ గ్రౌండ్. ఓకే, క్రికెట్ గ్రౌండ్ ఉంది. క్రికెట్ గ్రౌండ్ లో దెర్ ఇస్ ఏ బాల్ హియర్. ఓకే, ఓకే, ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దట్ బాల్. అంటే ఆ బాల్ ఎటు వెళ్తుంది, అదే అది పై నుంచి వెళ్తుందా, లైక్ ఈ వేలో వెళ్తుందా, ఈ డైరెక్షన్ లో వెళ్తుందా, స్ట్రైట్ గా వెళ్తుందా, తిరుగుతుందా, ఇలాంటి ఇవి నీకు అబ్జర్వ్ చేయడానికి నాకు అంటే లైక్ హౌ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ ద బాల్ ఈస్ మూవింగ్, ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ మూవింగ్. అలాంటప్పుడు నేను ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ సిస్టమ్ బాల్, ఓన్లీ నేను బాల్ ని అబ్జర్వ్ చేస్తాను ఇక్కడ. సో హియర్ బాల్ ఈజ్ జస్ట్ మై సిస్టమ్. ఓకే, ఇది నా సిస్టమ్. ఓకే, ఓకే. అప్పుడు ఇంకోటి ఉంటది, అదే సరౌండింగ్స్. ఇది సింపుల్ గా అదర్ దాన్ సిస్టమ్. అంటే ఇక్కడ అదర్ దాన్ సిస్టమ్ అంటే ఏముంటది? గ్రౌండ్ ఉంటది, మేబీ ఇక్కడ బ్యాట్ ఉండొచ్చు, ఇక్కడ ఆడియన్స్ ఉండొచ్చు, లేకపోతే యునో
మేబీ సమ్ గ్రాస్ ఉండొచ్చు, సమ్ వాట్ ఎవర్. బాల్ కాకుండా ఇక్కడ మిగతావి ఏముంటాయో అది మనం సరౌండింగ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది సింపుల్. ఓకే, సో సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్యన ఒక బార్డర్ ఉంటది. సో ఇక్కడ చూసాను కదా, ఈ బాల్ కి చుట్టూ ఒకటి ఉంటది అనమాట. దాన్ని అంటే సెపరేట్ చేస్తుంది. సిస్టమ్ ని సరౌండింగ్స్ ని సంథింగ్ సెపరేట్ చేస్తుంది. అదే బౌండరీ అన్నమాట. సో బౌండరీ, బౌండరీ అంటే ఏంటి? సెపరేట్స్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఓకే, అది సింపుల్ గా డెఫినేషన్. అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ కంపోనెంట్ యొక్క ప్రాపర్టీస్ ని స్టడీ చేయాలంటే మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు పర్టికులర్లీ దాని యొక్క ప్రాపర్టీస్ కానీ దాని యొక్క కండిషన్స్ కానీ మనం స్టడీ చేయడానికి ఈ ఎనాలజీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఐ థింక్ నేను ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఐ థింక్ ఫస్ట్ లెక్చర్ లో అనుకుంటా, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ ఓపెన్ సిస్టమ్. ఓకే, ఓపెన్ సిస్టమ్ అంటే, సో దెర్ ఈస్ ఏ వెజల్. వెజల్ లో వాటర్ ఉంది. వాటర్, వీఆర్ హీటింగ్ ఇట్ వాటర్. ఓకే, అప్పుడు ఏమవుద్ది? నీకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే మాస్ కూడా ట్రాన్స్ఫర్. ఎంతో కొంత వాటర్ వేపర్ కూడా నీకు బయటకు రిలీజ్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ ఎనర్జీ ఈస్ maybe exchanged, or energy is changed. ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, మాస్ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ రెండు అవుతుంది, దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ అన్నాం అంటాం. ఓకే, సింపుల్, రైట్? నెక్స్ట్ క్లోజ్డ్ సిస్టమ్. సో ఇదేంటి? ఓకే, సో దిర్ ఇస్ ఎ వెజల్. ఈసారి వెజల్ ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయడం వల్ల ఏమవుద్ది? నీకు లోపల ఉన్న వాటర్ వేపర్, నువ్వు ఎంత అది బయటకు వెళ్ళాలనుకున్నా అది కండెన్స్ అయి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ మాస్. బట్ ఎనర్జీ అనేది నీకు ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే కండక్షన్ అవుతుంది కదా. సో ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, మాస్ మాత్రం ఎక్స్చేంజ్ అవుతుంది. దీన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. అండ్ ఇంకోటి ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే, ఈసారి నేను వెజల్ ని మూసేశాను, ప్లస్ దాని చుట్టూ ఒక కూలింగ్ జాకెట్ వేసాను. దానివల్ల ఏమవుతుందంటే, నీకు లోపల ఉన్న వాటర్ వేపర్ ఎక్స్ మాస్ ఎక్స్చేంజ్ అవ్వదు, అలాగే ఆ కూలింగ్ వల్ల నీకు ఎనర్జీ కూడా బయటికి పోదు అనమాట. ఎనర్జీ కూడా బయటికి పోదు. సో ఇక్కడ ఏమవుతుంది? ఎనర్జీ కూడా నీకు లోపల ఉండిపోతుంది. ఎనర్జీ అండ్ మాస్ రెండు ఎక్స్చేంజ్ అవ్వట్లేదు. దీన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఓకే, సింపుల్ డెఫినేషన్స్. నౌ స్లోగా, ఓకే, నైస్. Now, let me maybe another definition. State of a system. Okay, state of a system అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సిస్టమ్ మనం స్టడీ చేయాలంటే వీ హ్యావ్ టు ఫస్ట్ డిఫైన్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో సో సింపుల్ గా స్టేట్ అనేది uh, మ్, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీన్ని సింపుల్ గా? సో మేబీ it is defined a state. I'll write definition on black. A state is defined by its uh, pressure, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ కంపోజిషన్. అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ యొక్క స్టేట్ ని డిఫైన్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు, ఐ మీన్ ఒక సిస్టమ్ డిఫైన్ చేయాలనుకుంటే దాని యొక్క ప్రెషర్, దాని యొక్క వాల్యూమ్, దాని యొక్క టెంపరేచర్, దాని యొక్క కంపోజిషన్ ఉంటే యూ కెన్ డిఫైన్ ది స్టేట్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే, ఇక్కడ స్టేట్ ఇస్ స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్.
అంటే ఒక సిస్టమ్ కి ఈ నాలుగు ఉన్నాయనుకో, ఓకే వీ కెన్ సే దట్ ది సిస్టమ్ ఇస్ డిఫైన్డ్. దీనికి ఒక పర్టికులర్ స్టేట్ అనేది ఉంటుంది అనమాట, వెదర్ ఇట్ ఇస్ సాలిడ్, లిక్విడ్, గేషియస్, వాట్ ఎవర్. సో ఇంకోటి, నీకు ఇక్కడ సిస్టమ్ అంటే ఏముంటుంది? సిస్టమ్ అంటే ఒక సింగిల్ మాలిక్యూల్ ఉండదు కదా. ఒక సిస్టమ్ లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, మాలిక్యూల్ ఏ, మాలిక్యూల్ బి, మాలిక్యూల్, చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. సో నువ్వు ఏ మాలిక్యూల్ యొక్క స్టేట్ ని తీసుకుంటావు, ఏ మాలిక్యూల్ యొక్క ప్రెషర్ తీసుకుంటావు? ప్రతి మాలిక్యూల్ కి డిఫరెంట్ వాల్యూమ్ ఉంటుంది, డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది, డిఫరెంట్ కంపోజిషన్ ఉంటుంది. సో నువ్వు ఏం తీసుకుంటావు? ఇలాంటప్పుడు నువ్వు ఏం తీసుకుంటే యూ ఆల్వేస్ టేక్, సో యూ ఆల్వేస్ టేక్ average values, average values of P, V, T, and N. Okay, so it's simple thumb rule అనమాట. Okay, అది. So uh, next quote, another definition. దీని యొక్క నంబర్ ఏంటి? ఈ కదా. So let's start with F. So state function అంటే which only, maybe I'll write it black, sorry, uh, which only depends upon state. ఓకే, అంటే సింపుల్ ఇనిషియల్ స్టేట్ ఓన్లీ. సపోజ్ ఇది సిస్టమ్ ఏ ఉంది, ఇది ఏ సిస్టమ్ ఉంది, ఇది బి, ఇది బి కింద కన్వర్ట్ అయింది. ఓకే, సో స్టేట్ ఫంక్షన్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ప్రెషర్. ఓకే, మనం చెప్పొచ్చు కదా, ప్రెషరు. సో ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, కంపోజిషన్, ఇవన్నీ ఏవంటే ఆ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇనిషియల్ గా ఏ స్టేట్ ఏంటి, తర్వాత బి స్టేట్ ఏంటి, ఇవి మనం ప్రెషర్, అంటే ప్రెషర్, ఏ యొక్క స్టేట్ ఏంటి, ఏ యొక్క ప్రెషర్ ఏంటి, బి యొక్క ప్రెషర్ ఏంటి, ఏ వాల్యూమ్ ఏంటి, బి వాల్యూమ్ ఏంటి, ఇవన్నీ స్టేట్ ఫంక్షన్స్ అనమాట. అంటే ద ఫంక్షన్ దట్ రిప్రజెంట్ ది స్టేట్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఉంది, అదే పాత్ ఫంక్షన్. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, డిపెండ్స్ అపాన్ పాత్. అంటే అవి స్టేట్స్ ఎలాగ ఉన్నా సంబంధం లేదు, అది ఏ స్టేట్ లో ఉన్నా సంబంధం లేదన్నమాట. సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అదే యునో వర్క్ హీట్ క్యూ. ఓకే, అంటే ఏ నుంచి బి కన్వర్ట్ అవ్వడానికి ఎంతో కొంత వర్క్ జరగాలి, లేకపోతే సంథింగ్ హ్యాస్ టు బి హ్యాపెండ్. అంటే హీట్ ట్రాన్స్ఫర్ అయిందా, వర్క్ జరిగింది, ఏదో జరిగింది, అందువల్ల ఏ ఏ నుంచి బి అనేది మారింది అనమాట. సో ఆ పాత్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ పాత్ డిసైడ్ చేసే కొన్ని ఉంటాయి, అదే పాత్ ఫంక్షన్స్ అన్నమాట. వాటిని మనం వర్క్ ఆర్ హీట్, ఇవన్నీ పాత్ ఫంక్షన్స్. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్, రైట్? ఓకే, నౌ let me uh, important definition ఇప్పుడు వస్తుంది. This is called internal energy. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. దీన్ని మనం U తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ? ఓకే, సో మేబీ లెట్స్ టేక్, మేబీ ఒక యునో ఏం తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద? ఓకే, లెట్స్ టేక్ ఎ బాల్. ఓకే, బాల్ ఉంది. సో ఆ బాల్ లో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి, రైట్? చాలా చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ అనేవి స్టడీగా మీన్ స్టేబుల్ కాదు. అవి ఎప్పటికప్పుడు ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ కొలైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. కొలైడ్ అవుతూ అంటే అలా తిరుగుతూ ఉంటాయి మాలిక్యూల్స్ లోపల. ఒక దాంతో ఇంకో మాలిక్యూల్ కొలైడ్ అవుతాయి, దీంతో ఇది కొలైడ్ అవుతుంది, ఇది ఇంకో దాంతో కొలైడ్ అవుతుంది, ఇది ఇంకో దాంతో కొలైడ్ అవుతుంది, ఇదే మళ్ళీ దీంతో కొలైడ్ అవుతుంది. సో ఎప్పుడు కాన్స్టెంట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాన్స్టెంట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ హ్యాపెన్స్. సో అందువల్ల ఏమవుతుందంటే, ఆ మాలిక్యూల్స్ మోషన్ వల్ల, దాని యొక్క వెలాసిటీ వల్ల
ఇన్ అంటే ఇన్బుల్ట్ గా ఆ పర్టికులర్ బాల్ కంటే కొంత ఎనర్జీ ఉంటుంది అనమాట. దాంట్లో కొంత ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, దాన్నే మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం అనమాట. సో సో సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఎనర్జీ దట్ ఎగ్జిస్ట్ బై డిఫాల్ట్ డ్యూ టు మాలిక్యులర్ మోషన్. ఓకే, అది సింపుల్ గా ఇంటర్నల్ ఎనర్జీ అంటే ప్రతి సిస్టమ్ కి ప్రతి వెదర్ ఇట్స్ బాల్, వెదర్ ఇట్స్ ఒక కెమికల్ సిస్టమ్ కానీ ఒక కెమికల్ కంపోనెంట్ కానీ వాటర్, మీథేన్, ఈథేన్, వాట్ ఎవర్, ప్రతి దానికి ఎంతో కొంత ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఓకే, అది మనం మెజర్ చేయాలి. యాక్చువల్ ఇంటర్నల్ ఎనర్జీ కాన్ బి మెజర్డ్. ఓకే, ఇది అంటే మేబీ మైక్రోస్కోపిక్ స్టడీస్ ఉంటాయేమో, బట్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే దాని యొక్క మెజర్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకే, సో అదనమాట. సో దట్ ఈస్ వాట్ ఇంటర్నల్ ఎనర్జీ అబౌట్. సో నేను చెప్పాను కదా, ఆ బాల్ సపోజ్ ఆ బాల్ నేను ఎంతో కొంత హీట్ ఇచ్చాను, క్యూ ఇచ్చాను. దానికి ఒక ఇనిషియల్ గా ఇంటర్నల్ ఎనర్జీ యూ ఉంది. సో హీట్ ఇచ్చి అంటే కంప్లీట్ గా హీట్ అవ్వలేదు, ఒక 5 సెకండ్స్ హీట్ ఇచ్చేసి మళ్ళీ వదిలేసాను అనమాట. అప్పుడు ఏమవుద్ది, దీని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ కన్వర్ట్స్ యూ డాష్ అవుతుంది అనమాట. అంటే నువ్వు అప్పుడే ఆల్రెడీ మాలిక్యూల్స్ రన్ అవుతున్నాయి, నువ్వు ఎప్పుడైతే దాన్ని హీట్ ఇచ్చావో దాని వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. అంటే క్యూ వల్ల టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడం వల్ల నీకు మాలిక్యూల్ యొక్క వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరగడం వల్ల లోపలికి యూ అనేది కూడా పెరుగుతుంది అనమాట. దానివల్ల ఇనిషియల్ గా యూ ఉంటే ఫైనల్ గా యూ డాష్ ఉంటుంది. అంటే దర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్. ఇక్కడ సింపుల్ గా ఏమవుతుంది, వెన్ దెర్ ఈస్ వెన్ యు గివ్ హీట్ యూ చేంజెస్. సో యూ ఇనిషియల్ గా యూ అనుకుంటే ఇట్ కన్వర్స్ టు యూబి. అప్పుడు చేంజ్ ఇంటర్నల్ ఏమవుద్ది, యూబి మైనస్ యూఏ, విచ్ ఈస్ పాజిటివ్. ఓకే, అది సింపుల్ గా ఇంటర్నల్ యొక్క డెఫినేషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఇంటర్నల్ ఎనర్జీని మార్చడానికి ట్రై చేద్దాం. 3 కేసెస్ ఉంటాయి, 3 మెథడ్స్ కింద మనం దీన్ని మారుతాం. ఓకే, సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మెథడ్ 1 బై మెకానికల్ వర్క్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఐ టేక్ ఏ వెజల్. వెజల్లో we have some fluid. ఓకే, ఫ్లూయిడ్ లో ఐ యూస్ సమ్ స్టిర్రర్. స్టిర్రర్ ని కాన్స్టెంట్ గా రొటేట్ చేస్తాను. అంటే ఐఎమ్ యూజింగ్ జస్ట్ మై హ్యాండ్ టు స్టిర్ ది మీన్ స్టిర్ ని తిప్పుతాను. దాని వల్ల నీకు ఏమవుతుందంటే లోపల ఫ్లూయిడ్ కూడా మిక్స్ అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుంది, నువ్వు నీ హ్యాండ్ నుంచి యూఆర్ ప్రొవైడింగ్ ఎక్స్టర్నల్ వర్క్ త్రూ స్టిర్రర్. ఓకే, ఎక్స్టర్నల్ వర్క్ అని డబుల్ నేను ఎంతో కొంత వర్క్ చేయడం వల్ల లోపల నువ్వు స్టిర్రర్ తిరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్టిర్రర్ తిరగడం వల్ల నీకు ఈ ఫ్లూయిడ్ కూడా వెళ్ళగా మిక్స్ అవుతుంది. మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, నీకు టెంపరేచర్ పెరుగుతుంది స్లోగా. టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుంది, వెలాసిటీ కూడా పెరుగుతుంది, అలాగే యూ కూడా పెరుగుతుంది. సో ఇనీషియల్ గా సో ఇనీషియల్లీ ఇట్ ఈస్ యూఏ, ఫైనల్ ఇట్ ఈస్ యూబి. ఇప్పుడు ఆఫ్టర్ ఇఫ్ యూ గివ్ సమ్ వర్క్. ఓకే, సో ఇక్కడ ఇంకే సింబాలిక్ ఏంటి, డెల్టా యు అనేది వర్క్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ మనం రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, ఇది సింపుల్ గా మెకానికల్ వర్క్ యూస్ చేసి మనం యూని ఇంక్రీజ్ చేసాం. ఓకే, ఇప్పుడు వర్క్. సో యు డెల్టా యు అనేది ఇట్ ఇట్ టుక్ ప్లేస్ డ్యూ టు ఇంట్రడక్షన్ ఆఫ్ సమ్ వర్క్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ 2 బై హీట్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, నేను ఈసారి ఏం చేశానంటే వెజల్లో వాటర్ ఉంది. ఈసారి నేను ఏం చేశాను అంటే, సారీ, ఇక్కడ నేను కొంచెం చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. సో సో ఇనీషియల్ గా టీ ఉంది. ఇనీషియల్ గా టీఏ, ఫైనల్ గా టీబీ. సో టీఏ అప్పుడు ఏమవుద్ది, ఇది ఎంతో కొంత వర్క్ అంటే టీఎఫ్టీపీ పెరిగింది. సో ఇక్కడ టీబీ ఈజ్ గ్రేటర్ దాన్ టీఏ. ఓకే, ఇది ఇంపార్టెంట్ నోట్. సో నేను ఇప్పుడు ఏంటి, నేను ఒకసారి దీని లోపల హీటర్ పెట్టాను.
హీటర్ ఉంటుంది. హీటర్ జనరల్గా మనం హీటర్స్ ఉంటాం కదా. సో హీటర్ ని ఎలక్ట్రికల్ పవర్ తో నేను హీటర్ ఆన్ చేస్తే దానివల్ల కొంతసేపు ఏమవుతుంది, యు ఆర్ యాడింగ్ సమ్ క్యూ. అంటే క్యూ యాడ్ చేయడం వల్ల నీకు టెంపరేచర్ పెరుగుతుంది. ఎంత పెరిగింది సేమ్ ఇనిషియల్ గా ఇనిషియల్ గా టీఏ ఉంది. నేను దాన్ని టీబీ కింద కన్వర్ట్ చేశాను క్యూ యూజ్ చేసి. ఓకే సేమ్. ఇక పైన టీఎన్ తో టీబీ వాల్యూస్ రెండు సేమ్ అన్నమాట. ఓకే. సో టీ పెరిగింది, వెలాసిటీ పెరుగుతుంది, యూ కూడా పెరుగుతుంది. సేమ్ అగైన్ నీకు యూఏ నుంచి యూబీ కింద కన్వర్ట్ అయింది. సేమ్ కేసు, నువ్వు సేమ్ అమౌంట్ ఆఫ్ అంటే ఎంత ఇచ్చావో నీకు తెలియదు, అమౌంట్ వర్క్ అనేది ఎంత ఇచ్చో తెలియదు. కాకపోతే నువ్వు ఇనిషియల్ స్టేట్స్ ఫైనల్ స్టేట్స్ రెండు సేమ్ తెచ్చు. రెండు అంటే ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోండి. సో మేబీ టీ ఉంది, ఇనిషియల్ గా టీ. ఈ టీఏని నువ్వు టూ డిఫరెంట్ పార్ట్స్ కింద టీబీ చేసావు. ఇది ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2. అంటే నీకు ఫైనల్ యొక్క వాల్యూ సేమే, కానీ నువ్వు ఫాలో అయిన పాత్ అనేది డిఫరెంట్ అనమాట. మెథడ్ 1 నువ్వు ఏం చేసావు, ఎక్స్టర్నల్ వర్క్ ఇచ్చావు స్టేరర్ యూస్ చేసి. మెథడ్ 2 ఏం చేసావు, నువ్వు ఎక్స్ట్రాగా హీట్ ఇచ్చావు అనమాట, ఎలక్ట్రికల్ ఎనర్జీ యూస్ చేసి. ఒక దాంట్లో వర్క్ ఇచ్చావు, ఇంకో దాంట్లో క్యూ ఇచ్చావు. సో ఇక్కడ వర్క్ ఇచ్చావు, ఇక్కడ క్యూ ఇచ్చావు. కానీ నీకు ఫైనల్ రెండు స్టేట్స్ సేమ్, ఫైనల్ రెండు టెంపరేచర్లు సేమ్ వచ్చాయి అనమాట. సో ఇక్కడ నీకు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, నువ్వు నీ ఇంటర్నల్ ఎనర్జీ అనేది వర్క్ మీద డిపెండ్ అవుతుంది, క్యూ మీద డిపెండ్ అవుతుంది. ఈ మొత్తం అన్నిటిని ఆయన కంబైన్ చేసుకొని యూ కెన్ క్రియేట్ ది లా కాల్డ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డైనమిక్స్. ఇది ఏం చెప్తుందంటే సింపుల్ గా, ఎనర్జీ ఈజ్ కన్సర్వ్డ్. అంటే ఇక్కడ సింపుల్ గా ఏమవుతుంది, నీకు ఎంత వర్క్ అయితే ఇస్తున్నావో అది ఎంత క్యూ అయితే ఇస్తున్నావో అది నువ్వు వేస్ట్ అయిపోవట్లేదు. దానివల్ల ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది అనమాట. అంతేగాని నువ్వు ఒక ఎనర్జీ ఇస్తే ఎనర్జీ వేస్ట్ అయిపోవట్లేదు. సో ఇవి కన్సర్వ్ అవుతుంది, ఎనర్జీ ఇస్ కన్సర్వ్డ్ ఇన్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఇక్కడ నేను ఫైనల్ గా ఒక ఈక్వేషన్, ఒక ఫార్ములా రాసుకున్నాను. ఇట్ ఇస్ కాల్డ్, సో డెల్టా యు అనేది సింపుల్లీ ఎడిషన్ ఆఫ్ ఇవి ఎంత హీట్ చేసి ఎంత వర్క్ చేసావో ఆ రెండు డెల్టా యు అనమాట. ఓకే. అది సింపుల్ గా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క స్టేట్మెంట్. ఓకే, స్టేట్మెంట్ అండ్ ఫార్ములా. సో డెల్టా యు నథింగ్, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ హీట్ యు యాడెడ్, హౌ మచ్ యు వర్క్ యు డన్. దట్ ఈస్ కాల్డ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే. Okay, good. Now we will go for another thing that is called ఏంటిది హెచ్, నో ఐ, వర్క్. వర్క్ అంటే మన ఫిజిక్స్ లో ఫార్ములా ఏంటి, వర్క్ అంటే సపోజ్ నీకు ఒక నేల మీద వి హ్యావ్ సమ్ బాక్స్, టేబుల్ ఉంది. నువ్వు టేబుల్ ని ఎంతో కొంత ఫోర్స్ యూస్ చేసి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి మార్చావు. ఎంతో సమ్ డి డిస్టెన్స్ మూవ్ చేసి ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేసి నువ్వు ఈ పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి మార్చాలన్నమాట. సో వర్క్ ఫార్ములా ఏంటి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతే కదా. సింపుల్ డెఫినేషన్ ఫర్ వర్క్. సో ఇప్పుడు మనం దీన్ని కెమిస్ట్రీలో ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకున్నాం. ఓకే. సో యూ హ్యావ్ ఒక పైప్ ఉంది. పైప్ పైప్ అంటే పిస్టన్ ఉంది. ఓకే, పిస్టన్ తెలుసు కదా. ఇఫ్ యూ గివ్ సమ్ ప్రెషర్ ఆన్ ది, అంటే ఒక పిస్టన్ ఉంటుంది. అంటే ఇంజిన్ సిలిండర్స్ లో మనం బైక్ ఇంజిన్స్ లో యూస్ చేసిన సిస్టమ్ పిస్టన్ మెథడ్ అనేది. యూ హ్యావ్ సమ్ అటాచ్డ్ రాడ్ హియర్. లోపల సమ్ గ్యాస్ ఆర్ లిక్విడ్ ఉంటే యూ జస్ట్ పుల్ ఇట్ అంత, అంటే యూ జస్ట్ పుష్ ఇట్ అనమాట, అంత కొంత వర్క్ జరుగుతుంది. సో నువ్వు ఇనీషియల్ గా, సో ఇక్కడ నేను 2 కండిషన్స్ రాస్తున్నాను. సో ఫస్ట్ కండిషన్ ఇనీషియల్, ఫైనల్. ఓకే. ఇనీషియల్ గా నీకు ఓకే సే, సో ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ నుంచి ఇది ఇనీషియల్ పొజిషన్. ఓకే. ఇనీషియల్ గా ఏముంది, ప్రెషర్ P1, వాల్యూమ్ V1. ఓకే. నువ్వు కొంచెం లోపల గ్యాస్ ఉంది. ఇనీషియల్ V1 ఉంది. ఫైనల్ గా ఏముందంటే ఇక్కడ నుంచి నేను కొంచెం పిస్టన్ కిందకి మూవ్ చేశాను. ఓకే. సో ఇక్కడ నుంచి ఈ పొజిషన్ మారింది, ఇంతవరకు మారింది. ఓకే. దీన్ని నేను ఎల్ అనుకుంటున్నా. ఎల్ సమ్ లెంత్ తో మూవ్ చేశాను. ఓకే. ఇది V1 అయితే ఇది V2. ఓకే. V2,
V2. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? ఈ డిఫరెన్స్ అనేది V2 మైనస్ V1. ఆబ్వియస్లీ V1 ఇస్ గ్రేటర్ దాన్ V2 హియర్, అంతే కదా? నీకు ఇనిషియల్ గా ఇంత వాల్యూమ్ ఉంది. ఇదంతా ఇనిషియల్ వాల్యూమ్ అన్నమాట. ఇదంతా ఇనిషియల్ వాల్యూమ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి నీకు ఎంత వాల్యూమ్ ఉంది? ఇంతే వాల్యూమ్ ఉంది. ఓకే. అప్పుడు సో ఆబ్వియస్లీ V2 ఈస్ లెస్ దాన్ V1. సో ఇది ఈక్వల్ డెల్టా V. ఇంత వాల్యూమ్ చేంజ్ అయింది. పిస్టన్ కొంచెం మూవ్ చేయడం వల్ల వాల్యూమ్ అనేది తగ్గింది. సో దర్ సమ్ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకే. సో నౌ ఐ విల్ derive ద వర్క్ ఫార్ములా. సో వర్క్ అంటే మనం ఏమనుకున్నాం? వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే. ఇక్కడ నేను ఫోర్స్ ని ప్రెజర్ యూనిట్స్ కింద రాస్తాను. సో ప్రెజర్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా ఇంటూ డి. ఓకే. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఎంత? ఎల్. ఎల్ డిస్టెన్స్ లో మూవ్ అయింది పిస్టన్ అనేది ఇంటూ ఎల్. ఓకే. ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ ఇంటూ ఎల్. ఏ ఏరియా ఇంటూ లెంత్ అంటే వాల్యూమ్, అంతే కదా? పి ఇంటూ వాల్యూమ్, పి ఇంటూ డెల్టా బి. ఓకే. ఇది సింపుల్ గా ఎంత వాల్యూమ్ చేంజ్ అయింది అది మన వర్క్ డన్ యొక్క ఫార్ములా అన్నమాట. సో సింపుల్ వర్క్ డన్ యొక్క ఫార్ములా ఇది. ఓకే. నౌ ఇది ఎప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్, ఈ పి అనేది కాన్స్టెంట్ అవ్వాలి, అప్పుడే నీకు ఈ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. అండ్ ఈ పి అనేది కాన్స్టెంట్ ప్రెషర్ అయితే అప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఇఫ్ పి ఈస్ కాన్స్టెంట్. కానీ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, వాటిలో ఇన్ జనరల్ గా చూసుకుంటే సిస్టమ్ అనేది ప్రెషర్ కాన్స్టెంట్ అయితే కాదు. మాక్సిమం ప్రెషర్ అంటే చాలా కండిషన్స్ వల్ల ప్రెషర్ మారిపోతుంటుంది. అలాంటప్పుడు ఏం యూస్ చేయాలి? వీ హ్యావ్ ఫార్ములా కాల్డ్, దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, పి ఇంటూ డివి ఆర్ డెల్టా పి. అండ్ ఇంకోటి, ఫస్ట్ దీని యొక్క అంటే థెర్మోడైనమిక్స్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సపోజ్ నువ్వు ఆ, నీకు ఇది సిస్టమ్ కదా, సిస్టమ్ మీద నువ్వు వర్క్ చేసావు, యూ హ్యావ్ డన్ వర్క్ ఆన్ ది సిస్టమ్. సిస్టమ్ వర్క్ చేయలేదు, నేను సిస్టమ్ మీద వర్క్ చేసావు. అప్పుడు ఏంటి? ఇక్కడ ఏంటి? డెల్టా వి అనేది నెగిటివ్ అయింది కదా. ఇక్కడ డెల్టా వి యాక్చువల్ గా నెగిటివ్, V2 ఇస్ లెస్ దాన్ V1 కాబట్టి డెల్టా ఇస్ యాక్చువల్ నెగిటివ్. సో మైనస్ పీడి వస్తుంది జనరల్ గా, అంతే కదా? కానీ నువ్వు వర్క్ డన్ అనేది ఎప్పుడు పాజిటివ్ లో ఉండాలి. వర్క్ డన్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. అందుకని చెప్పి నువ్వు ఎక్స్ట్రాగా మైనస్ వేసుకుంటావు. సో ఈ మైనస్ ని కట్ ఆఫ్ చేయడానికి, అంటే ఇది మైనస్ అని ఫిజికల్ గా రిప్రజెంట్ చేయదు, బట్ డెల్టా వి అనేది నెగిటివ్ అనమాట. దీన్ని నువ్వు పాజిటివ్ చేయడానికి యాడ్ ఎక్స్ట్రా మైనస్ టు హియర్ అనమాట. ఓకే. ఇది డబ్ల్యూ. ఓకే. ఇక్కడ ఇక్కడ నువ్వు రాసుకోవాల్సింది ఏంటంటే, వర్క్ ఆన్ ది సిస్టమ్ అయితే నువ్వు సిస్టమ్ మీద చేసావు కాబట్టి ఇట్ ఈస్ నెగిటివ్. Is it correct? I just confirm this science with it. Where's my book? Okay, here's my book. Uh, నేను రాసుకోలేదు. ఐ కన్ఫర్మ్ దిస్ అగైన్. W బై ది సిస్టమ్ అయినప్పుడు సిస్టమ్ ఇస్ పాజిటివ్. ఓకే. సో ఈ ఫార్ములా ఏంటి? అట్ ఎవ్రీ స్టేజ్, ఎవ్రీ వాల్యూమ్ దగ్గర నీకు ప్రెషర్ డిఫరెంట్. అంటే పిస్టన్ ఉంది, ఇనిషియల్ గా P1 అనుకుంటే, ఇంకొంచెం మూవ్ చేసావు అప్పుడు P2 అయింది, ఇంకొంచెం మూవ్ చేసేప్పుడు P3 అయింది, ఇంకొంచెం మూవ్ చేసేప్పుడు P4 అయింది. సో నీ హోల్ వర్క్ కనుక్కోవడానికి నువ్వు అప్పుడు నువ్వు మొత్తం అన్నింటినీ కలపాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? P1 dV1 అలాగే P2 dV2 ఇలా అన్నమాట. సో అవే దాని వర్క్. అంటే అందుకని చెప్పి వర్క్ ఈజ్ డిఫరెంట్ బై సమ్ ఆఫ్ ఆల్ ఇన్ టీవీ. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మోడిఫై చేసుకుందాం, ఇంటిగ్రేషన్ యూసెస్ చేసుకుందాం. అప్పుడు ఏమవుద్ది? సో మనం ఇంటిగ్రేషన్ యూస్ చేసుకుంటే వర్క్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ పి ఇంటూ డివి, ఇనిషియల్ V1 ఫైనల్ V2. ఓకే. అప్పుడు ఏమవుతుంది? సో ఇది ఇంటిగ్రేషన్ యూసెస్ ఫార్ములా అనమాట. ఓకే. ఇక్కడ మ్, ఆ, ఇక్కడ ఇంకొక డెఫినేషన్ చెప్తాను చూడండి. దెర్ ఇస్ ఎ డెఫినేషన్ కాల్డ్ రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే, సో వాట్ ఎగ్జాక్ట్లీ రివర్సిబుల్ ప్రాసెస్?
reversible process. At any time, you can reverse the process. Okay, అది రివర్సిబుల్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ ఏంటి? యూ హ్యావ్ సమ్ వాటర్ ని నేను హీట్ చేసి వేపర్ కింద చేశాను. బట్ ఇది రివర్సిబుల్ అంటే నేను మళ్ళీ ఐ కెన్ గెట్ బ్యాక్ టు వాటర్, రైట్? నువ్వు వేపర్ ని మళ్ళీ వాటర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయొచ్చు? కూల్ చేస్తే కన్వర్ట్ చేయొచ్చు, అంతే కదా? అంటే సో ఇట్స్ రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. నువ్వు వాటర్ ని హీట్ చేసి వేపర్ చేసావు, ఓకే. నాకు మళ్ళీ వాటర్ కావాలనుకుంటే ఏం చేస్తాను? దాన్ని కూల్ చేసి నీకు మళ్ళీ వాటర్ అయిపోద్ది కదా. ఇది సింపుల్ గా రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. సో రివర్సిబుల్ ప్రాసెస్ కి నీకు వర్క్ డన్ ఫామ్ లో చెప్పుకోవాలనుకుంటే ఆ, దీన్ని ఇంకొంచెం మాడిఫై చేయాలి. అప్పుడు ఏమో చెప్తాను, ఆగండి. ఓకే, ఐ డూ లైక్ దిస్. సో వర్క్, ఓకే. సో ఇక్కడ ఏమనుకున్నాం? వర్క్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ పి ఇంటూ డివి వి1 వి2. ఇంటిగ్రేషన్ ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు. అట్లీస్ట్ సమ్ బేసిక్స్ మీకు ఐడియా అనే ఉంటుంది ఇంటిగ్రేషన్ అనేది. సో మేబీ ప్రస్తుతానికి ట్రై టు అండర్స్టాండ్ ది సింపుల్ గా. ఓకే, ఐ థింక్ ఇంటిగ్రేషన్ ఇంకా మీకు స్టార్ట్ చేయలేదు కాబట్టి మ్యాథమెటిక్స్ ఇంకా ఇంటిగ్రేషన్ అప్పుడు స్టార్ట్ చేయరు. జనరల్ గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో క్యాలిక్యులస్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను ఒకే ఒక ఫామ్ లో చెప్తాను ప్రస్తుతానికి. యూ జస్ట్ అండర్స్టాండ్ ది స్టెప్స్, అంతేగాని అంత డీప్ గా మీకు అర్థం అవసరం లేదు. సో ఓకేనా? సో ఇట్స్ ఐఎమ్ టేకింగ్ ఐడియల్ గ్యాస్. ఓకే, ఐడియల్ గ్యాస్ తీసుకుంటున్నాం. ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి? పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకే, అప్పుడు పి ఫార్ములా ఏంటి? ఎన్ఆర్టీ బై వి. నేను పి ప్లస్ ఇది వేస్తున్నాను. ఎన్ఆర్టీ బై వి ఇంటిగ్రల్ వి1. అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు. ఇంటిగ్రేషన్ అంటే ఎవ్రీ పాయింట్ యు ఆర్ యాడింగ్ హోల్ ఫంక్షన్ అన్నమాట. అది సింపుల్ గా ఇంటిగ్రేషన్ అనేది. ఓకేనా? ప్రస్తుతానికి ఈ డెఫినేషన్ ఎలా పెట్టుకోండి. యాక్చువల్ డెఫినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు క్యాలిక్యులస్ వన్స్ సాగర్ స్టార్ట్స్ ది క్యాలిక్యులస్ సబ్జెక్ట్, సారీ క్యాలిక్యులస్ చాప్టర్, మీకు అర్థమైపోద్ది ఇంటిగ్రేషన్ అంటే ఏంటో. సో ఓకే, పి ఎన్ఆర్టీ బై వి ఇంటూ డివి. ఓకే, సో ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా ప్రస్తుతానికి తెలుసుకోండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వి ఇంటూ డివి వి1 వి2 అంటే ఎల్ఎన్ వి అన్నమాట. ఎల్ఎన్ వి ఫ్రమ్ వి1 టు వి2. అప్పుడు ఏమవుతుందంటే ఇది సింపుల్ గా ఏంటంటే ఎల్ఎన్ వి2 మైనస్ ఎల్ఎన్ వి1. అంటే ఈ ఫార్ములాలో ఫస్ట్ వి2 పెట్టాలి, మైనస్ చేసి మళ్ళీ ఈ వి1 పెట్టాలన్నమాట. దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు? తెలుసు కదా, ఎల్ఎన్ ఫార్ములా ఎల్ఎన్ వి2 బై వి1. ఇది సింపుల్ గా ఫార్ములా. ఓకే, ఇది సింపుల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా అనమాట. అంటే ఈ ఇంటిగ్రేషన్ కి, ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ కి నువ్వు ఇంటిగ్రేషన్ చేస్తే నీకు ఇలా వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? నాకు వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ఆర్టీ ఎల్ఎన్ వి2 బై వి1. ఇక్కడ నెగిటివ్ ఉంది నీకు. నువ్వు నెగిటివ్ పవర్ అంటే ఏం చేయొచ్చు? రివర్స్ చేసుకోవచ్చు లాగరిథంని. ఎన్ఆర్టీ ఎల్ఎన్ వి1 బై వి2. ఓకే, ఇది నీకు రివర్సిబుల్ ప్రాసెస్ లో జరిగిన వర్క్ ఫార్ములా అనమాట. ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, గ్రేట్. ఇది సింపుల్ గా గుడ్ ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, నౌ ఐ థింక్ we have left with another concept called expansion of gas, free expansion of gas. Sorry, yeah. Uh, very good. Okay, so free expansion of gas అంటే ఇక్కడ పేరులోనే మీనింగ్ ఉంది. జనరల్గా గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే నువ్వు ఎంతో కొంత ప్రెషర్ పెట్టాలి, అప్పుడే నువ్వు గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆర్ ప్రెషర్ తీయాలి, అంతేగాని గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే యు ఆర్ నాట్ యూజింగ్ నో ఎక్స్టర్నల్ ప్రెషర్. ఓకే, అలాంటప్పుడు ఫ్రీ ఎక్స్పాన్షన్ అవుతుంది అనమాట. గ్యాస్ దాని యొక్క సొంత ప్రెషర్ యూజ్ చేసి ఆ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఏం లేదు, సింపుల్ గా. సో ఇక్కడ పిస్టన్ నువ్వు పెట్టావు, లోపల గ్యాస్ ఉంది. ఓకే, సో ఇంతవరకు సిస్టమ్ ఉంది కాబట్టి, సో ఈ యొక్క ప్రెషర్ యూజ్ చేసి సిస్టమ్ స్లోగా వెనక్కి పుష్ చేస్తుంది. పిస్టన్ స్లోగా వెనక్కి పుష్ చేస్తుంది. దానివల్ల ఏమవుద్ది? పిస్టన్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. నీకు గ్యాస్ అనేది దాని యొక్క వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. ఇనిషియల్ గా వి1 ఉంటే ఇట్ కన్వర్ట్ టు వి2. ఓకే, వాల్యూమ్ అనేది పెరిగింది అనమాట. సో ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ కి ట్రై టు అప్లై ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? డెల్టా యు ఇస్ నథింగ్ బట్ క్యూ ప్లస్ డబ్ల్యూ. ఓకే, డెల్టా యు
ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ మైనస్ పి ఇంటూ డివి అంతే కదా. ఓకే, సో డెల్టా యు నథింగ్ బట్ క్యూ ప్లస్ మైనస్ పి ఇంటూ V2 మైనస్ V1 ప్లస్ క్యూ మైనస్ పి V2 మైనస్ V1. సో ఇక్కడ ఏంటి, పి అంటే ఇక్కడ ప్రెషర్, ఎక్స్టర్నల్ ప్రెషర్. ఇక్కడ పి అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ అన్నమాట. ఎంత ప్రెషర్ ఇచ్చావో అంటే నువ్వు ఎంత కొంత ప్రెషర్ ఇస్తే నీకు వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని, అందువల్ల ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఓకే, దాన్ని పి ఎక్స్టర్నల్ ఇంటూ డివి అనమాట వర్క్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏంటి, ఎక్స్టర్నల్ ప్రెషర్, సో పి ఇస్ నథింగ్ బట్ జీరో. అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఇస్ నథింగ్ బట్ క్యూ. అంటే నువ్వు ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ లో ఎలాంటి వర్క్ చెయ్యట్లేదు. ద ఓన్లీ థింగ్ డ్యూ టు విచ్ యూఆర్ ఇంక్రీజింగ్ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ క్యూ. ఎంతో కొంత హీట్ ఇచ్చావు కాబట్టి, అంటే నువ్వు సిస్టమ్ మీద హీట్ ఇచ్చావు, వర్క్ చేసావు. సో ఎక్స్టర్నల్ ప్రెషర్ లో వర్క్ అనేది జరగదు. సో ఓన్లీ రీజన్ ఏమవుద్ది, క్యూ అవుద్ది. సో డెల్టా యూ నథింగ్ బట్ క్యూ. అది సింపుల్ ఫార్ములా. ఓకే, సో దిస్ ఈస్, ఐ థింక్ ఐ స్టాప్ హియర్. చాలా మటుకు ఫీడ్ చేశాను నేను, అక్యుములేట్ అయిపోద్ది అలాగైతే. సో స్లోగా మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో చూడండి. ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాథమెటిక్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది డెఫినేషన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఈ డెఫినేషన్స్ యూస్ చేసుకొని మనం ఇంకా నెక్స్ట్ లెక్చర్ 2 లో ఇంకా వేరే డిస్కస్ చేద్దాం. ఓకే, సో అండ్ ఈ ఫార్ములాస్ కూడా ఎలాగో వచ్చాయి. ఇంటిగ్రేషన్ అనేది ప్రస్తుతానికి మీరు వరీ అవ్వద్దు, ప్రస్తుతానికి ఆ ఒక ఫార్ములా నేర్చుకోండి. ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా మీరు వచ్చిన మ్యాథమెటిక్స్ లో ఐ మీన్ కమింగ్ లెక్చర్స్ లో మీరు నేర్చుకోవచ్చు. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు డెల్టా యూ, క్యూ కి, డబ్ల్యూ కి, ప్రెషర్ కి, వాల్యూమ్ కి రిలేషన్స్ ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయి, జస్ట్ అవి మాత్రం నేర్చుకోండి. ఓకే, గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ.